రైతు సోదరులకు నమస్కారం అండి. పత్తి మొక్క మొలిసిన తర్వాత పత్తి పంటలో గడ్డి జాతికి మరియు ఆకు జాతి నివారణకు కలుపు మందులు ఉన్నాయా లేవా ఈ వీడియోలో తెలుసుకుందామండి. పత్తి పంటలో గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులు 60 రోజుల్లోపు అధికంగా ఉంటాయని ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందామండి. ఈ గడ్డి జాతికి మరియు ఆకు జాతి నివారణకు ఏ టెక్నికల్ మందు ఉన్నాయో మన ఈ వీడియోలో చెప్పబోతున్నాం. గడ్డి జాతి కలుపు నివారణకు ఫిజోఫాఫ్ లేదా క్విజిలోఫాఫ్ ఇథైల్ అనే ఫార్ములా కలిగిన మందును మనం పిచికారీ చేసుకోవాలండి. వెడల్పు ఆకు జాతి కలిగి ఉన్న కలుపు నివారణ కొరకు ఫైరియోబాక్ సోడియం 10% ఎస్సి రూపంలో ఉన్న కలుపు మందును వాడుకోవాలండి. రెండు కలుపులు కలిగి ఉన్నటువంటి ఒక ఎకరా పొలంలో 250 ml నుండి 300 ml మధ్యలో ఒక ఎకరాకు కలుపు మందును పిచికారీ చేసుకోవచ్చండి. కానీ పత్తి పంట ఈ మందులు పిచికారీ చేసే సమయంలో భూమిలో తేమ శాతం కంపల్సరీ ఉండాలండి. పత్తి మొక్క 20 నుంచి 25 రోజులు అయి ఉండాలి. మరియు పత్తి మొక్కకు 4 నుండి 6 ఆకుల దశలో పిచికారీ చేసుకుంటే పత్తి మొక్కకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కలుపును మాత్రమే నివారించుకోవచ్చు. ధన్యవాదములు. రైతే రాజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.